కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఓటమికి 100 శాపాలన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి రేపు ఏపీలో జగన్ ఓడిపోతే దానికి అనేక కారణాలున్నాయి. అవన్నీ ప్రజలకు కూడా తెలుసు. కానీ ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చెప్పుకునే కారణాలు, రేపు జగన్, వైసీపీ నేతలు చెప్పుకోబోయే కారణాలు ప్రజలకు వేరేగా ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెప్పి నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచారని చెప్పుకున్నారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఓడిపోయామని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఓడిపోయామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచడం వల్ల ఓడిపోయామని చెప్పారు. తాజాగా రాష్ట్రంలో కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వల్ల ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. యువత, ప్రభుత్వ ఉద్యోగులకు దూరం అవ్వడం వల్ల ఓడిపోయామని ఈరోజు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు చెప్పుకున్న కారణాలే ఇవున్నాయి. కానీ అసలు కారణాలు మరో 100 ఉన్నాయని, వాటిని గురించి ఈ ముగ్గురు ఎప్పుడూ చెప్పుకొని ఒప్పుకోరని, సరిదిద్దుకోరని అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలను రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజలు తమని ఎందుకు కాదనుకున్నారు అని కేసీఆర్, కేటీఆర్ బహుశా ఆలోచించడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ అహంకారమే. ఆ తర్వాత ఆయన నిరంకుశత్వం, అన్నీ నాకు మాత్రమే తెలుసనే అహంభావం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండిపోవడం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం కంటే వందల వేలు కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, అభివృద్ధి పేరుతో అవినీతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలను రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు తమని ఎందుకు కాదనుకున్నారు? కేసీఆర్, కేటీఆర్ బహుశా ఆలోచించడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ అహంకారమే. ఆ తర్వాత ఆయన నిరంకుశత్వం, అన్నీ నాకు మాత్రమే తెలుసనే అహంభావం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండిపోవడం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం కంటే వందల వేలు కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, అభివృద్ధి పేరుతో అవినీతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకపోవడం వల్లే ఓడిపోయామని కేటీఆర్ నేడు మరో కొత్త కారణం చెప్పారు. కానీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్తో సహా పార్టీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం గురించి సొంత డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు. ఎంతగా అంటే ప్రజల చెవుల్లో నుంచి రక్తం కారేంతగా. కేసీఆర్ చిత్రపటాలకు, పాలాభిషేకాల ట్రెండ్కు కూడా అప్పుడే మొదలైంది. కేసీఆర్, కేటీఆర్ చేసిన పనులే కాదు, భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి కూడా డప్పు కొట్టుకుంటూ అడ్వాన్స్ క్రెడిట్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. తమ ఓటమికి అసలు కారణాలు తెలిసి ఉన్నా కేసీఆర్, కేటీఆర్ ఎన్నడూ చెప్పుకోరని, ఒప్పుకోరని స్పష్టమవుతోంది. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్నే ప్రజలు వద్దనుకున్నప్పుడు సంక్షేమ పథకాల గోల తప్ప మరేమీ చేయని జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు అని ఆలోచిస్తే వైసీపీ ఓటమి ఖాయమని అర్థమవుతోంది. అప్పుడు జగన్, వైసీపీ నేతలు కూడా ఇలాగే తమ ఓటమికి కుంటి సాకులు చెప్పుకోకుండా ఉంటారా? ఏమి చెప్పుకుంటారో ఇప్పుడే వింటున్నాం కదా.